రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెట్పల్లి శివాజీ శాఖ ఆధ్వర్యంలో సంఘ శతాబ్ది ఉత్సవంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘం గత 100 సంవత్సరాలుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. భోగరాజ గంగారాం పంచ పరివర్తన ప్రాముఖ్యత, ఆసనాలు, సూర్య నమస్కారాల గురించి సంఘం సభ్యులు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ 100 సంవత్సరంగా ఈ పంచ పరివర్తనని ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతుంది. దాదాపు వస్తువుల్ని వాడాలి. ప్రారంభించి 100 సంవత్సరాలు అయింది. రెండు సెట్లు అంటు పెట్టు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మెట్పల్లి శివాజీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించిన 100 సంవత్సరాల సందర్భంగా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జనజాగరణలో భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాన్ని విస్తృతంగా పంపిణీ చేయడం జరిగింది. దీంతో పాటు సంఘాన్ని స్థాపించిన కేశవ్ బలిరామ్ పంత్ హెడ్గే వారి గురించి కూడా సంఘం ఎలా స్థాపించబడింది, దాని యొక్క లక్ష్యం ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులలో ఐక్యంగా ఉండి ఏ విధంగా అయినా అందరూ కలిసి పోరాడాలన్న ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఈ కరపత్రాన్ని పంపిణీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా పంచ పరివర్తన గురించి కూడా ప్రతి ఇంటికి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి వివరించి చెప్పడం జరిగింది. పంచ పరివర్తన నా పేరు చెప్పాలి. నా పేరు మామిడాల శివాభిషేక్. పంచ పరివర్తనలో భాగంగా మొదటిది ఏంటిదంటే సామాజిక సమరసత. అంటే ఇంటి లోపల కులము, అంటే ఇంటి లోపల కులం గురించి ఆలోచించడం, కులం గురించి చర్చించడం జరగాలి. కానీ ఇంటి బయట అడుగు పెట్టగానే మనమందరం హిందువులం, అంటే అందరు హిందువులతో మనమందరం ఐక్యతగా ఉండాలి, అందరి హిందువులతో చాలా బాగా మెలగాలి. రెండవది ఏంటిదంటే పర్యావరణ పరిరక్షణ. అంటే ఈ ఢిల్లీ లాంటి స్థలాల్లో ఈ మధ్య కాలుష్యం అనేది చాలా వరకు పెరిగింది. అయితే ఈ దేశంలో కూడా కాలుష్యం అనేది పెరుగుతుంది. దాన్ని నివారించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 3 విషయాలని చెప్పింది. అందులో మొదటిది పానీ బచావ్, అంటే నీటిని పొదుపుగా వాడాలి, నీటిని ఎంత అవసరమో అంతే వాడాలి. రెండవది పేడు బడావ్, అంటే చెట్లను పెంచాలి అలాగే రక్షించాలి, దానివల్ల ఆక్సిజన్ ఇలాంటివి కూడా వస్తాయి. మూడవది ఏంటిదంటే ప్లాస్టిక్ బ్యాగులని వాడకూడదు, సంచి బ్యాగులను మాత్రమే వాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పింది. మూడో విషయం ఏంటంటే స్వదేశీ, అంటే మన దేశపు వస్తువులను మాత్రమే వాడాలి, బయట దేశపు వస్తువులు వాడరాదు. ఎందుకంటే అవి ఒకవేళ మనం దాన్ని ఎక్కువ వాడితే అవి మన మీద పెత్తనం చెలాయించడానికి చూస్తాయి. నాలుగవది ఏంటిదంటే పౌర విధుల ఆచరణ, అంటే ఈ రాజ్యాంగం ఏవైతే చట్టాలను చెప్పిందో, నియమాలు చెప్పిందో వీటిని మనం తూచా తప్పకుండా పాటించాలి, మనం క్రమశిక్షణగా మెలగాలి. ఐదవది కుటుంబ ప్రబోధన, అంటే కనీసం రోజుల ఒక పూట కుటుంబం అంతా కలిసి భోంచేయాలి. దానివల్ల ఏంటిదంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా పరిష్కరించబడతాయి, అలాగే పిల్లలు ఏమి చేస్తున్నారు అనేటిది కూడా మనకు తెలుస్తుంది. ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల సందర్భంగా చెప్పిన పంచ పరివర్తన విషయాలు. స్వయం సేవక్ సంఘ్ దాని అర్థము రాష్ట్రాన్ని స్వయం సిద్ధంగా వాటికి మన వలన ఉపయోగము అనేటువంటిది కలిగించాలి. అదే ప్రకారంగా ఈ యొక్క ఉపయోగం గురించి సర్వత్రా దేశమంతా ఐక్యంగా ఉండాలని దీని యొక్క నీతి సూత్రాలు పాటిస్తూ మన జీవన విధానం లోపల ఆచరిస్తూ దేశాన్ని ముందుకు నడిపించాలని నా యొక్క అభిప్రాయం.
ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో జరిగిన జనజాగృతి కార్యక్రమం భాగంగా అందరికీ జనజాగృతి అంటే ఏంటిది, ఆర్ఎస్ఎస్ అంటే ఏంటిది, 100 సంవత్సరాల విషయాల గురించి చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా సేవా కార్యక్రమాలు చేసింది. అలాగే ప్రతి ఒక్క జిల్లాలో అనాథ పిల్లలకి, లేకపోతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉన్న పిల్లవాళ్ళకి సరస్వతి శిశు మందిర్ ద్వారా లేక ఆవాసం అనే ద్వారా వాళ్ళకి విద్యను అందించడం జరిగింది. అలాగే గుర్తింపు ఉన్న వారికి, స్కిల్స్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న వారికి వివిధ రంగాల్లో, క్రీడా రంగాల్లో కానీ అందులో అన్ని నేర్పు ఉన్న వ్యక్తులని జిల్లా స్థాయి, మండల స్థాయి పోటీలకు పంపించడం జరిగింది. అలాగే విపత్తు కార్యక్రమాల్లో ఎప్పుడైనా సరే మన ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు, కార్యకర్తలు ముందుండి సేవ చేయడం అనేది మనం ఎప్పుడు చూస్తుంటాము. ఇప్పుడు ఈ 100 సంవత్సరాల సందర్భంగా అందరికీ, ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి తెలిస్తే వారు కూడా తమ వంతు సాయం చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.